భారతదేశంలో చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది అంతా బాగానే ఉంది కానీ ఈ చదువుల్లో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇది షాకింగ్ నిజం అనమాట. ఇంతవరకు మనం ఏమనుకుంటాం, అమెరికాలో చిన్న చదువులు చదువుతారు, మనవాళ్ళు ఎక్కువ చదువులు చదువుతారు. ఎస్ కరెక్టే, మనవాళ్ళు ఎక్కువ చదువులు చదువుతారు కానీ ఓవరాల్గా 100కి 30 మందిరట, 10లో 3 మాత్రమే గ్రాడ్యుయేట్లు అవుతున్నారట. సంచలనాత్మకమైనటువంటి నిజం ఇది. యూత్లో 31% మందికే డిగ్రీ ఆపై చదువులు ఉన్నాయట. దేశవ్యాప్తంగా 24-25 నాటికి మొత్తం యువతలో 24% మంది, అంటే సుమారు 9.9 కోట్ల మంది డిగ్రీ పూర్తి చేశారు. వీళ్ళలో గ్రామీణ ప్రాంతాల వాళ్ళ వాటా 52%. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా దాదాపు 3 కోట్ల మంది అందుకున్నారు. వీళ్ళలో 66% పట్టణవాసులే ఉన్నారు. ఇతర ఉన్నత చదువులు చదివిన 20 లక్షల మంది యువతలో పట్టణ ప్రాంతాల వాళ్ళు ఏకంగా 85% ఉన్నారు. అంటే ఉన్నత చదువులు పట్టణాలకే పరిమితం అవుతున్నాయి. మొత్తం యువతలో ప్రాథమిక విద్య అభ్యసించే వాళ్ళు 7.3 కోట్లు, 17%. మెట్రిక్ 7.6, 18% ఇంటర్ 9.3 కోట్లు, 22%. టెక్నికల్ డిప్లొమా చేసిన వాళ్ళు 3.6 కోట్లు, 9% ఉన్నారు. యూత్లో 3%, అంటే 1.3 కోట్ల మంది నిరక్షరాస్యులుగా మిగిలిపోయారు. ప్రాంతాల వారికి చూస్తే డిగ్రీ ఆపై చదువులు చదివిన వాళ్ళు దక్షిణాది రాష్ట్రాల్లో అధికంగా ఉన్నారు. అది ఇక్కడ అసలైనటువంటిది. మన ప్రాంతాలకు చదువుతున్నారు. అది కూడా ఓవరాల్గా చూస్తే దేశవ్యాప్తంగా ప్రతి 10 మందిలో 3 గ్రాడ్యుయేట్లు అవుతున్నారంటే సిగ్గుపడాల్సిన అంశం.